ఎన్టీఆర్ గారితో సెకండ్ టైం ఆఫ్టర్ జనతా గ్యారేజ్ మళ్ళీ ఆయనతో పనిచేసే అవకాశం దొరకటం రియలీ లక్కీ, వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ మై బ్రదర్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్. అండ్ సినిమా ఐడియా కొంచెం ఫార్ అక్రాస్ ద కోస్టల్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా, ద ఫర్గాటన్ ల్యాండ్స్లో సెట్ అయిన బ్యాక్డ్రాప్ ఈ కథ. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. భయం అంటే ఏంటో తెలియని మృగాలు. దేవుడు అంటే భయం లేదు, చావంటే భయం లేదు, కానీ ఒకే ఒకటంటే భయం వాళ్ళకి. ఆ భయం ఏంటో మీ అందరికి తెలిసే ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్. భయం ఉండాలి, భయం అవసరం. భయం పెట్టడానికి ఈ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్కి వెళ్తుంది అనేది ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ రైడ్. It's going to be very big this time, and I promise to everyone that this is going to be my best. And ఇంత పెద్ద ఐడియాని తీసుకెళ్ళటానికి I need a great army. I'm fortunate to have all these great men here, and my brother Anirudh, the man of sound, you know, ఈ కథకి ప్రాణం పోయాలంటే నేను ఎంత రాయాలో ఆయన అంత చేయాలి. అండ్ ఐ నో కథ చెప్పిన తర్వాత ఆయన ఇచ్చిన ఎక్సైట్మెంట్ అని హీ సెడ్ దట్ ఫైర్తో రాశారు సార్ ఈ కథని. అండ్ ఐ ఫెల్ట్ సో జాయ్ఫుల్ ఆఫ్టర్ హియరింగ్ దట్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ శ్రీకర్ ప్రసాద్ సార్, ది లెజెండరీ శ్రీకర్ ప్రసాద్ గారు, రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే స్క్రిప్ట్ రాస్తున్నప్పటి నుంచి ఆయన నాతో ట్రావెల్ అవుతూ ఎలా ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి, ఇది. థ్యాంక్ యూ సార్. అండ్ ర్యాండీ సార్, ద గ్రేట్ లెన్స్మెన్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఎ ఇయర్. సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 1 year నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు ఆల్ దిస్ జెంటిల్మెన్. సో థ్యాంక్ యూ ర్యాండీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ద గ్రేట్ సాబు సార్. ఈ సినిమాని ఆయన తప్ప ఎవరు, నా ఊహని రూపం ఇవ్వాలంటే ఆయన తప్ప ఎవరు లేరు. నో వన్ కెన్ డూ దాట్ ఎక్సెప్ట్ సాబు సార్. సో థ్యాంక్ యూ సార్. అండ్ మై ఫ్రెండ్ యుగంధర్, ఎప్పటి నుంచో నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేసాం. అండ్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ కి. హోప్ఫుల్లీ హ్యావ్ గ్రేట్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ద ఫిల్మ్ ఇస్ సెట్ ఇన్ ద forgotten coastal lands of India. And the men in these lands are more closer to beasts rather than to men. And they don't fear to gods, and they don't fear to death even. But what do they fear for? And let's wait and see. And it's going to be a very great emotional ride. And I promise to all the fans and the movie lovers that this is going to be my best work ever. And thank you. And I would like to give the mic to my friend Anirudh.